ఉన్నవి అరడజను పోస్టులు, డజన్ల కొద్దీ ఆశావాహులు. మాకు కావాలని పోటీ. మంత్రి పదవి రాకుంటే ఏదైనా చేస్తాం, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామంటూ డైలాగు. పదవి రాకుండా కొంతమంది కుట్రలు చేస్తున్నారంటూ ఇంకొందరు. ఇలా విమర్శ ప్రతి విమర్శలతో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం హాట్ గా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మంత్రివర్గ విస్తరణ కుంపటి రాజుకుంటుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే తోటి ఎమ్మెల్యే విమర్శలు చేయటం హాట్ టాపిక్ గా మారింది. దీంతో తెలంగాణ రాజకీయ వాతావరణం హీటెక్కిపోతుంది. జాతీయ స్థాయిలో అనేక సమస్యలతో సతమతమవుతున్న అధిష్టానానికి తెలంగాణ కేబినెట్ విస్తరణ శిరోభారం తెచ్చిపెట్టింది. మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, వివేక్ వెంకటస్వామితో పాటు చాలా మంది అసంతృప్తిలో ఉన్నారు. వారిలో చాలా మంది ఇప్పటికే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరికొందరు కూడా అదే బాట పట్టే ప్రమాదం ఉంది. దీంతో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. తెలంగాణ కేబినెట్ లో మరో 6గురికి మాత్రమే అవకాశం ఉంటుంది. పలుమార్లు అధిష్టానంతో రేవంత్ రెడ్డి మంత్రులు కలిసి భేటీ అయ్యి తమ అభిప్రాయాలను చెప్పారు. అందులో రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, బీసీల నుంచి వాకిట శ్రీహరి, ఆది శ్రీనివాస్, విజయశాంతి, మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్, అద్దంకి దయాకర్, ముస్లిం వర్గం నుంచి అమర్ అలీఖాన్ లాంటి వారు పేర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. మంత్రి పదవి రాకపోతే ఏదైనా జరగొచ్చనే హెచ్చరికలు ముందస్తుగానే జారీ చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. అంతేకాదు, రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్ కు ప్రాతినిధ్యం కల్పించాలని మాజీ మంత్రి జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. పదవి రాకుంటే మల్రెడ్డి రంగారెడ్డి ఏకంగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. మరోవైపు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే ఒక కుటుంబంలో 3 పదవులున్నాయని 4వ పదవి కూడా ఇస్తారా అంటూ ప్రేమ్ సాగర్ ప్రశ్నించారు. దీనిపై వివేక్ కూడా ప్రతిస్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి స్వతహాగా రాలేదని, రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తేనే వచ్చానన్నారు. అయితే ఆశావాహుల అసంతృప్తులు ఇంతటితో ఆగుతాయా లేదా కొనసాగుతాయా అనే దానిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో తెలియక అభిమానులు తల్లు పట్టుకుంటున్నారు.